నమస్కారం సంజయ్ కిషోర్ గారు. నమస్తే అండి. సో ఫస్ట్ థింగ్ మీ గురించి చెప్పాలంటే నేను ఒక ఫోటో డిస్ప్లే చేస్తాను. అంటే ప్రేక్షకులు తెలియటం కోసం ఒక దాన్ని. ఆ ఫోటోలో ఏంటంటే సరౌండింగ్ మొత్తం అలనాటి గొప్ప హీరోలు కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, హీరోయిన్లకు సంబంధించిన ఫోటోలు వేసుకొని ఆ సేకరణ అసలు నిజంగా గొప్ప. ఎంత ఓపిక ఉండాలి, రాయటానికి ఇంకెంత ఓపిక ఉండాలి, చాలా కష్టమైన పని. అసలు ఆ జాబ్ని మీరు 17 సంవత్సరాలు ఏజ్లోనే మీరు తీసుకోవటం అనేది చాలా గొప్ప విషయం. మీ వారసత్వంగా కూడా ఎవరు లేరు కదా ఇండస్ట్రీ నుంచి? ఎవరైనా ఉన్నారు? లేరు కదా. ఎక్కడ అబ్బిందండి అది మీకు? అంటే మైనర్ స్టేజ్ మీరు ఈ రాయటం సేకరణలు అవన్నీ మీరు అన్నట్టు ఇంటర్ నుంచి 10th నుంచే చిన్నగా బిగిన్ చేశా. ఇంటర్ నుండి ప్రొఫెషనల్గా పెద్ద పెద్ద పత్రికలకు రాసేవాడిని. తెలుగు సినిమా పైన, అది వ్యక్తుల పైన అవ్వండొచ్చు, సినిమాల మీద అవ్వండొచ్చు. అయితే అప్పట్లో ఈ టీవీలో వస్తుండే కదండి, పాత సినిమాలు చూస్తే ఎందుకు ఎక్కువ అట్రాక్ట్ అయ్యా. అంటే పాత నటీనటుల నటన కానీ, అప్పటి సినిమాలు కానీ, అప్పటి సాహిత్యం కానీ. సో ఇక నాకు సెలవులు వచ్చినాయి అంటే నేను ఎంబీఏ వరకు చదివాను. ఈ ఎప్పుడు సెలవులు వచ్చినా చెన్నైలో వెళ్ళిపోయేవాడిని. ఇక ఇలా చెన్నైలో అలనాటి వాళ్ళందరినీ కలవటం, వాళ్ళ దగ్గర నుండి మెటీరియల్ సేకరించడం, విషయాలన్నీ రికార్డ్ చేసుకోవటము. అప్పట్లో స్టిల్ ఫోటోగ్రాఫర్స్ పాత వాళ్ళు ఇంకా బతుకున్నారు అప్పుడు. అంటే నేను ఇంటర్ డిగ్రీ స్టేజ్లో లైక్ మన సత్యం గారు, నాగరాజారావు గారు, రాధాకృష్ణమూర్తి గారు, అప్పటి స్టిల్ వీళ్ళంతా చాలా పాపులర్ స్టిల్ ఫోటోగ్రాఫర్స్. వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి కలెక్ట్ చేసుకుని నా పాకెట్ మనీ అంతా పోగేసుకోవటం, వాటికి ఖర్చు పెట్టడం. ఎవరు ఫ్రీగా ఇవ్వరు. ఇప్పుడు ఆ ఫోటోలన్నీ ఏంటంటే అలా పడి ఉంటాయి, మనం వెళ్ళి అడిగేసరికి వాటికి వాల్యూ వస్తుంది. మనం అడిగాం కదా. సో అప్పుడు అప్పట్లోనే ఒక్కొక్క ఫోటో 300, 500 ఆ రోజుల్లో 90s నేను చెప్పేది. అప్పుడు అవన్నీ సేకరించాను, అన్నీ కలెక్ట్ చేసేవాడిని. అప్పుడు అది ఇప్పుడు పెద్ద ఇదే అయిపోయింది. అంటే దాదాపు 3.5 lakh ఫొటోస్ హార్డ్ కాపీస్ ఉన్నాయి. అలాగే కంప్యూటర్లో ఇంకో 3 lakhs ఇవి ఉన్నాయి అనమాట. సో అన్ని ల్యాక్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అయిపోయినాయి. సో ఏం లేదు, వదిలేవాడిని కాదు. ఎవరి దగ్గర ఫోటోలు ఉన్నాయంటే వెళ్ళిపోయేవాడిని. ఏది ఒక్కోసారి ఫ్యాన్స్ దగ్గర ఉంటాయి, కొంతమంది సినీ ప్రేమికులు దాచుకునేవాళ్ళు. అప్పట్లో పాటల పుస్తకాలు ఎవరి దగ్గర ఉన్నాయని తెలుస్తుంది. రాజమండ్రిలో ఎవరి దగ్గర ఉన్నట్టు వెళ్ళిపోయేవాడిని. అట్లా అనంతపురం ఏంటి, మన తెనాలి ఏంటి, గుంటూరు ఏంటి, విజయనగరం ఏంటి, వైజాగ్ ఏంటి, నేను తిరగని ఊళ్ళు. అంటే సేకరణలు ఎక్కడ కొంచెం 2 ఫోటోలు దొరుకుతున్నాయని వెళ్ళిపోయేవాడిని. అలా ఇది ఎవరు చేయాలి, అది ఎందుకు చేశానో కూడా. అంటే నేను రాస్తున్నప్పుడు ఏమైందంటే, ఇప్పుడు నేను పత్రికలకు రాసేటప్పుడు వాళ్ళు ఒక చిన్న ఏదో పాస్పోర్ట్ సైజ్ ఫోటో వేసి నా మ్యాటర్ పెట్టేవాళ్ళు. వాళ్ళ దగ్గర కూడా ఫోటోలు లేవేమో మరి అప్పట్లో, నాకు తెలియదు. నేను అనుకునేవాడిని ఎప్పుడైనా ఒక ఆర్టికల్కి మంచి మంచి ఫొటోస్ ఎప్పుడు అట్రాక్ట్ చేస్తాను, అంటే అట్రాక్టివ్గా ఉంటుంది అప్పుడు ఆర్టికల్ ప్రజెంటేషన్. అందుకని నేను ఏంటంటే నా ఫొటోస్ నేనే అటాచ్ చేసేవాడిని వ్యాసంతో పాటు. అవన్నీ వేసి అప్పుడు అది ప్రజెంట్ చేస్తే చాలా బాగుండేది. సో ఈ ఫొటోస్ కూడా మనకి ఇట్లా మన ఆర్టికల్స్కి ఉపయోగపడతాయని సేకరించడం బిగిన్ అయింది. అది అలా పెద్ద ఇదైపోయింది. అంటే ఫస్ట్ ఒక ఫోటో మా అమ్మగారు ఇచ్చారు. అంటే సావిత్రి గారికి మా అమ్మగారు అభిమానిగా ఒక ఉత్తరం రాస్తే ఆవిడ సిగ్నేచర్ చేసి రిటర్న్ పంపారు. ఆవిడ ఒక సిగ్నేచర్ చేసి ఫోటో రిటర్న్ రాశారు మళ్ళీ అభిమానంగా ఉత్తరం. అరే అమ్మా, మీరు ఇంత అభిమాని, ఇంకో నా ఫోటో కూడా మీకు పంపిస్తున్నానని. అది ఫస్ట్ ఇచ్చారు మా అమ్మగారు నాకు. అరే ఇంత రేర్ ఫోటో ఆవిడ సిగ్నేచర్తో, ఇలాంటి మళ్ళీ దొరకవేమో. అది ఫస్ట్ కలెక్షన్, అది భద్రత చేశా. అక్కడ నుంచి ఇక ఇవన్నీ బీజం అక్కడ అయింది. ఇంకా అక్కడ నుంచి ఇప్పటి వరకు ఎగరిస్తాను ఉన్నాం. తీరట్లా. కానీ మీకు అపాయింట్మెంట్స్ ఎట్లా దొరికాయి ఆ ఏజ్? అక్కడ చాలా ఒకటి పత్రికలకు రాస్తున్నా కదా, సో పెద్ద కష్టమయ్యేది కదా. నేను అప్పుడు స్వాతికి రాశాను, ఆంధ్రజ్యోతి సండే ఎడిషన్స్కి రాసా, ఆంధ్రప్రభకి రాసా. అప్పుడు ఎక్కువ పత్రికలే కదండి, అప్పుడు అసలు మీడియా లేదు. అప్పుడు అసలు ఏం లేవు, అప్పుడు ఓన్లీ పత్రికలే కదా. అప్పుడు వాళ్ళు ఏంటంటే చిన్న అలో చేసేవాళ్ళు. ఇక నా తర్వాత నా పిచ్చి, నా అభిమానం, నా ఇవన్నీ చూసి అసలు ఏంది ఇంత క్లేత కుర్రోడు, ఇంత నాలెడ్జ్, ఇంత కథ ఏంటనేసి పాపం వాళ్ళు ఇంకొంచెం అందరూ కూడా ఆత్మీయంగా క్లోజ్ అయ్యారు. చాలా పెద్ద వాళ్ళతో నాకు తర్వాత మొన్న కూడా ఎస్జాన గారు అబ్బాయి అడుగుతున్నారు, మీరు హైదరాబాద్లో ఉన్నారంటే చెన్నై కదా అని. అంటే ఎప్పుడు చెన్నైలోనే కనపడేవాళ్ళు వాళ్ళకి. వాళ్ళు ఇక్కడ చూసి ఆశ్చర్యపోతున్నారు. కాదండి, నేను ఎప్పుడు చెన్నై కాదు అసలు, అట్లా ఎప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాడిని, అందుకని మీరు నేను చెన్నై ఏమో అనుకుంటున్నారేమో అని అన్న. అంత అనమాట. నన్ను అన్నిసార్లు చూసేవాళ్ళు అక్కడ. చెన్నై అప్పట్లో ఉండేది కదా ఇండస్ట్రీ. అప్పుడు అందరూ అన్నారు, బతుకున్నారు వాళ్ళంతా. ఇప్పుడు ఎవరు, అందరూ తగ్గిపోతున్నారు. అది పరిస్థితి. నిజంగా ఇంకోటండి,
ఒక్కొక్కరు వాళ్ళందరూ లెజెండ్స్. ఉమ్, రకరకాలు చాలామంది కూడా కొంతమంది అటెంప్ట్ చేశారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది సక్సెస్ అయ్యారు లెజెండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషను ఉమ్, బయటికి పాస్ చేసేటప్పుడు. ఉమ్, కానీ మీది మాత్రం ఒక డిఫరెంట్ శైలి అని చెప్పుకోవచ్చు, నో డౌట్ కదా. అవును 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 ఎందుకంటే దాంట్లో ఎస్పెషల్లీ ఫోటో బయోగ్రఫీ అవును అది అది ఫస్ట్ మీరే ఉన్నట్టున్నారు. అవును ఆ? అవును. ఆ. అంటే 1-2 పుస్తకాలు ఫోటోలతో వచ్చినాయండి. ఉమ్. కాకపోతే ఏంటంటే ఆల్బంలో సర్దినట్టు వాళ్ళు పెట్టేసి అన్ని ఫోటోలన్నీ అలా ప్రింట్ వేసేసి అందుకే అన్నా నేను ఆ మాట, తీసుకొచ్చారు. అది ఫస్ట్. అయితే నేనేంటనుకున్నా అంటే జనరేషన్స్ మారుతున్నాయండి. ఇప్పుడు ఏమవుతుందంటే పేజీలు పేజీలు రాస్తే ఎవరు చదవడు. ఓకే. ఇప్పుడు చదివే ఓపికలు లేవు. తర్వాత ఇప్పుడు మీరు ఘటోత్కచుడు రోల్ ఉందనుకోండి, నేను 10 పేజీలు వర్ణిస్తా. 10 పేజీలు వర్ణించే కంటే ఆయన ఒక్క ఫోటో వేశారనుకోండి మొత్తం అర్థం అవుద్ది అసలు. కరెక్ట్. అందుకే అప్పుడు ఏంటంటే ఫోటోలు ఆ గెటప్లు అవన్నీ చూస్తే ఇప్పుడు తరం కూడా అట్రాక్ట్ అవుతుంది. రైట్. అసలు ఏంటని ఇప్పుడు మన మహానటి మూవీ వస్తే ఎట్లా చూసాను చూడండి, అందరూ ఇప్పుడు జనరేషన్ కూడా ఎంత బాగా చూసారు. రైట్. సో విజువల్కి ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది, విజువల్నెస్కి. ఇప్పుడు అందుకని ఏంటంటే నేను ఫోటోలు పెట్టి ఇట్లా కాదు ఒక చరిత్ర అంతా చెప్పాలి అని నేను సావిత్రి గారితో ఫస్ట్ బిగిన్ చేసి అని తెలిసి అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నారు, నేను ఉండగా చూసుకుంటాను నువ్వు, కానీ ముందు నాది చెయ్యి, ఫస్ట్ నాది చెయ్యి, నువ్వు ఇన్ని ఎగ్జిబిషన్లు పెట్టావు తెలుగు సినిమా మీద, నా మీద కూడా పెట్టావు, ఇది ఒక బుక్గా వెయ్యి, ఎట్లా వేస్తావు చూస్తాను, అది ఇది ఐఎమ్ వెరీ మచ్ ఈగర్ అని పాప ఆయన అన్న. సరే నేను ఒక సిలబస్ అనుకోండి, ఒక ఫార్మాట్ పెట్టా, అంటే ఒక ఫోటో బయోగ్రఫీ ఎలా వేయొచ్చు, వాళ్ళ పుట్టిన ఊరు దగ్గర నుంచి మరణం వరకు వాళ్ళ జీవితంలో ఉన్న అన్ని సంబంధించి చాప్టర్ వైజ్, అంటే వాళ్ళకి అవార్డ్స్ ఏమి వచ్చినాయి, వాళ్ళు రచయితగా ఏంటి, ఆయన ఎక్కడెక్కడ సేవా కార్యక్రమాలు చేశారు, ఆయన హిందీలో ఏం చేశారు, తమిళ్ మూవీస్ ఏం చేశారు, ఆల్. ఇక అందులో ఇది అది ఉండదు, ఇంతకంటే ఉండదు అన్నట్లు ఉంటుంది ఆ బుక్. అలా అన్నమాట. అది ఫోటో బయోగ్రఫీ బాగా హిట్ అయింది. తర్వాత చాలా కష్టం కూడా, దాదాపు 4-5 ఏళ్ళు పట్టింది అది మొత్తం సేకరించి. ఆయనది మళ్ళీ 3 ఏళ్ళు ఎస్వి రంగారావు గారు, ఆయన మహానటుడని ఆయనది కూడా పిక్టోరియల్ బయోగ్రఫీ. అది 3 years పట్టింది. పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ అక్కినేని నాగేశ్వరరావు గారు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ 3 అందుకున్నారు. అందులో 2 ఫోటోలు దొరికితే ఒకటి దొరకదు. దాని గురించి బుక్ ఆగిపోయి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం రాయలేం కదా, అక్కడ ఫోటోతోనే చెప్పాలి. ఆ ఫోటో ఎక్కడ దొరుకుతుంది, ఇక బయలుదేరుతాం ఎక్కడెక్కడో ఎవరెవరినో పెద్ద నరకండి, ఒక ఫోటోకి ఒక్కొక్క స్టోరీ రాయొచ్చు, అలా ఉంటుంది. అందుకని చాలా టఫ్, ఎవరు చేయరు. అందుకని ఎందుకు ఎక్కువ మీకు ఫోటో బయోగ్రఫీలు మనం చూడమంటే అటెంప్ట్ చేయరు అసలు. ఎందుకు ఇంత కష్టం, ఎందుకు ఎంత ఖర్చు అవుతుంది అయినా తిరగాలంటే. సో ఇదంతా టఫ్ జాబ్, టఫ్ అని నేను తీసుకున్నా. ఎందుకు మీరు ఫస్ట్లోనే అన్నారు, ఆ టైంలో 500 రూపీస్ అంటే ఎంత, 40 years బ్యాక్ మీరు చెప్పారు. అంత కాకపోయినా దాదాపు 30 years ఈజీగా. అవును. అప్పుడు మా వాళ్ళు నా పక్కన ఎవరైనా తోడొచ్చిన వాళ్ళు, ఏంటి ఇంత ఖర్చు పెట్టి ఇవన్నీ సేకరించాలా అని అడిగేవాళ్ళు. వాళ్ళు షాకు, ఎందుకంటే ఇంత ఎక్స్పెన్సివ్ అని అనుకోరు. కానీ అప్పుడు ఏంటో, కానీ ఇవాళ అవే నా దగ్గర ఉన్నవి ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయండి అనుకోకుండా. ఇవాళ ఇప్పుడు మొన్న మహానటి మూవీ డైరెక్టర్ గారు కూడా నన్ను అప్పుడు కన్సల్ట్ చేసి నా దగ్గర ఇన్పుట్స్, ఎన్నో ఫోటోలు, ఎన్నో స్కానింగ్లు చేసుకున్నారు, ఎన్నో ఇచ్చా. ఇప్పుడు నిజంగా వాళ్ళు ఎక్కడ తిరిగితే ఎక్కడ దొరుకుతాయి, 1 point. ఇప్పుడు నా దగ్గరికి వస్తే అన్ని దొరికిపోతున్నాయి. అట్లా ఎంతోమంది ఎన్నో బుక్స్కి, తెలుగు సినిమా మీద ఏ బుక్ వచ్చినా దాదాపు నా కోఆపరేషన్, నా పేరు ఉంటుంది అక్కడ, థ్యాంక్స్ అని. ఎందుకంటే అరే సంజయ్ కిషోర్ గారి దగ్గర తీసుకున్నాం ఈ ఫొటోస్, కామన్ అంటే అందరు నా దగ్గరకు వచ్చి తీసుకుంటుంటారు, ఎగ్జిబిషన్స్ కానీ లేకపోతే ఏదైనా స్పెషల్. ఇప్పుడు మొన్న మధ్య తెలుగు సినిమా ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ అయింది, అప్పుడు కానీ అన్నిటికీ. సో నేను ఒక పాయింట్ సెంటర్ అయిపోయా, అంటే ఇలాంటివి ఏమైనా కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేస్తారనమాట. ఈ ఎగ్జిబిషన్ కాన్సెప్ట్ కూడా మీరు మిక్స్డ్ ఆడియన్స్ని పెట్టారా, లేకపోతే ఎట్లా ఇది కాన్సెప్ట్ కూడా? లేదండి, ఒక సందర్భాన్ని బట్టి. ఇప్పుడు ఒకసారి గవర్నమెంట్ కల్చరల్ అండ్ ఫిలిం ఫెస్టివల్ అని చేసింది మన లలిత కళాతోరణంలో పెద్ద ఎత్తున వారం రోజులు. అప్పుడు ఆన్ ది హోల్ తెలుగు సినిమా మీద పెట్టా. ఘంటసాల గారి జయంతి వచ్చింది, ఓన్లీ ఘంటసాల గారి ఫోటో ఎగ్జిబిషన్. సావిత్రి గారిది అయితే 18 years కంటిన్యూస్గా పెట్టారు, ప్రతి ఇయర్. ఆవిడ ఫస్ట్ మేకప్ స్టిల్ నుంచి కోమా మరణం వరకు ఉంటుంది. అలా మీరు ఆ ఫోటో ఎగ్జిబిషన్ చూస్తేనే ఒక అనుభూతికి లోనవుతారు, ఒక జీవితం మీకు తెలుస్తుంది అనమాట. అట్లా ఫోటో ఎగ్జిబిషన్స్ వ్యక్తులు పెట్టాను,
అట్లాగే తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినాయి అప్పుడు మన రాష్ట్రం విభజనకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు సీఎం తిరుపతిలో పెద్ద ఎత్తున జరిగింది ప్రపంచ మహాసభ. అప్పుడు గవర్నమెంట్ నాతో తెలుగు సినిమా మీద పెట్టించింది ఎగ్జిబిషన్. ఇప్పుడు చాలా విస్తృతంగా తెలుగు సినిమా మీద పెట్టాం. అట్లా తానా సభలు వాటికి కూడా నేను నా ఎగ్జిబిషన్స్లో పెట్టాను. నేను నా కలెక్షన్స్తో పెట్టారు అక్కడ ఎగ్జిబిషన్స్. సో ఇప్పుడు ఏంటంటే ఒక రికార్డు గత చరిత్రకు సంబంధించి అంతా నా దగ్గర ఒక రికార్డ్ లాగా ఉండటం వల్ల నా ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ ఈ విధంగా అనేక సందర్భాలు యూజ్ అవుతున్నాయి. అంటే నాకు తెలియదు అప్పుడు నేను ఏదో ఊపులో పోగేసా వెళ్ళిపోయి ఓ అంటాము, కానీ ఇవాళ నిజంగా ఎంతో ఉపయోగపడుతున్నాయి. అంటే పోన్లే ఉపయోగపడే హాబీ ఉంది నాకు అని నేను కొంచెం అప్పుడప్పుడు ఆనందపడి తృప్తి పడుతుంటాను. అంటే ఫైనాన్షియల్గా మరి మరి మీరు నిలదొక్కోవడానికి ఎలా? ఫైనాన్షియల్ నేను పెద్ద నిలదొక్కోలేదు కానండి, ఇవన్నీ కూడా మంచి పనులే కదా. ఇప్పుడు నేను బుక్స్ వేసినా కానీ ఇవి కానీ అన్నికి ఎవరో ఒకళ్ళు పాపం మాకు స్పాన్సర్ దొరికేవాళ్ళు. అంటే సబ్జెక్ట్ రేరు, అందరి దగ్గర ఉండవు. సో ఎగ్జిబిషన్స్ పెట్టాలన్నా స్పాన్సర్స్ వచ్చేవాళ్ళు ముందుకి. అలాగే మన ఈ బుక్స్ కూడా స్పాన్సర్స్ దొరికారు. అట్లా నాకేంటంటే నేను చేసిన పనికి ఇది ఎలా బయటికి తీసుకురావాలన్న ఇబ్బంది ఎప్పుడు పడలా. అనుకోకుండా బాగానే నన్ను చాలామంది సపోర్ట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. అండ్ బుక్స్లో అండి ఎస్విఆర్ గారిది, ఏఎన్ఆర్ గారిది చూసుకున్నట్టయితే ఎస్విఆర్ గారి విషయంలో మీకు కోఆపరేషన్ ఆయన లేరు, ఉన్నారా? లేరు కదా. మీరు సేకరించాలంటే ప్రతిదీ కూడా ఇంకా థర్డ్ పార్టీ అనుకోవాలి, అట్లా ఉండేది. కానీ ఏఎన్ఆర్ గారి విషయానికి వస్తే ఆయనే ఉన్నారు. కానీ ఆయనకి నాకు అసలు బంధం ఏంటంటే, అంటే ఎందుకు ఎక్కువ అటాచ్మెంట్ అంటే ఆయన ఎవరో ఒకళ్ళు ప్రతి వారం ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. వారానికి ఒక ఇంటర్వ్యూని ఇచ్చేవాళ్ళు ఆయన, ఇంగ్లీష్ పత్రికలు కానివ్వండి, తెలుగు కానివ్వండి, ఏదన్నా సరే. అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా ఇంటర్వ్యూర్ ఏమంటారు, ఏమంటే మీ ఫోటోలు ఏమైనా ఉంటే ఇవ్వండి అంటారు. ఇంటర్వ్యూలు వేయాలి కదా, ఆ పాత ఫోటోలు అవి ఆయన దగ్గర ఉండేవి కావు. ఆయన ఎన్ని ఫ్రేముల్లో 4 ఉండేవి అక్కడ, ఆ స్టూడియోలో ఒక 4-5 పెయింటింగ్లు, ఇంటి దగ్గర అవార్డులు ఇవే ఉండేవి. ఇంకంతే. ఇక వాళ్ళు అడగగానే నాకు ఫోన్ చేసేవాళ్ళు, సంజయ్ గారు మనోళ్ళకి బొమ్మలు కావాలి, ఆయన ఫోటోలు అనేవారు కదా, బొమ్మలు అనేవారు. బొమ్మలు కావాలండి, పలానా ఇండియన్ ఎక్స్ప్రెస్ నుండి వాళ్ళు వస్తారు, పలానా అక్కడి నుంచి వీళ్ళు వస్తారు, కొంచెం ఇదే దీంతో మాకు ఎక్కువ అటాచ్మెంట్. ఆయనకి ఇంకా అంటే మీరు వెళ్ళండి సంజయ్ కిషోర్ దగ్గరికి వెళ్ళండి నేను చెప్తా అన్నా కూడా చాలు, నేను ఇచ్చేస్తా. మరి అక్కినేని నాగేశ్వర గారు పంపారని నేను వెంటనే ఇచ్చేస్తా. కానీ ఆయన ఏంటంటే గౌరవం, నాకు ఫోన్ చేసి సంజయ్ కొంచెం ఇవ్వమ్మా అని కూడా అండు. సంజయ్ గారు సంజయ్ గారు మన వాళ్ళకి బొమ్మలు కావాలంట, కొంచెం వస్తారు. అట్లా కంటిన్యూస్గా మాకు ఉండేది. నేను అయ్యో అడగగానే తప్పకుండా ఆయన కావాల్సిన ఇచ్చేవాడిని. నా ఉద్దేశం కూడా అదే. 80% పాపం ఆయన చూసుకోలేకపోయారు, 80% ఆయన బుక్ చూసుకున్నారు. బుక్ ఒక 80% అయింది. అప్పుడు అనుకోకుండా ఆయన అనారోగ్యం పాలవటం, సడన్గా పరమపదించటం. అరే ఇది ఏం చేయను ఎలా అంటే నేను ఎప్పుడు ఎవరు చేసినా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగను. నేను చెయ్యండి మీకోసమే చేసాం అన్నట్టు ఎప్పుడు అడగము. అది మన ఇష్టంతో మన అభిమానంతో చేస్తున్నాం. నేను బయటే స్పాన్సర్లు తెచ్చుకునేవాడిని, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు అడగను నేను అసలు. అట్లా ఉండదు. నేను అట్లానే వెళ్ళి పెద్దలు రమణాచారి గారు, మినిస్టర్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, ఆయనకి తెలుసు ఈ ట్రావెల్ అంతా. ఆయన ఎప్పుడు పాపం ఎంకరేజ్ చేస్తారు. సో ఆయన చాలా డిస్కౌంట్ ఇప్పించారు ప్రింటింగ్లో. అలానే బోలినేని కృష్ణయ్య గారు కిమ్స్ వ్యవస్థాపకులు, ఆయనకి పాత యాక్టర్స్ వీళ్ళందరంటే చాలా ఇష్టం. ఆయన అసలు ఫస్ట్ నుంచి తోడుగా ఉన్నారు, తోడు. సో ఆయన కూడా అయ్యో ఇలాంటి ఇది, ఎందుకంటే ఆ బుక్ చూడగానే ఇది లైబ్రరీ ఎడిషన్ నిలిచిపోతుంది. అక్కినేని గారి గురించి కానీ, శివరంగారావు గారు ఇట్లాంటి వాళ్ళ గురించి కావాలంటే అయ్యే ఆథెంటిక్ బుక్స్. సో అని వీళ్ళందరూ సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. సో అందుకని ఏంటంటే ఈ బుక్స్ పరంపరలో నాకు ఇబ్బందే లేదు. ఆ బుక్స్ మీద అద్భుతమైన రెవెన్యూలు ఏమి రావు, బట్ ఏంటంటే నాకు సాటిస్ఫాక్షన్. ఒక చరిత్ర, ఒక మహానుభావుల చరిత్ర కరెక్ట్గా నేను ఏమంటారు డాక్యుమెంటైజ్ చేయగలిగాను, ఒకటి రికార్డ్గా ఇవ్వగలిగాను, ఇది నా హ్యాపీనెస్. ఎస్విఆర్ గారి విషయంలోకి వచ్చేసరికల్లా మీకు సహాయం ఎవరు అందించారు? అంటే ఇన్ఫర్మేషన్, నా ఉద్దేశం ఇప్పుడు కూడా నేనే వెళ్ళిపోతా, అంటే లైబ్రరీస్కి అలనాటి పత్రికలన్నీ ముందు కూర్చొని వేసుకుంటాం మేము. అది ఇంకా టైం టేకన్ కదండి అప్పుడు.
ఇంకా కదా. అవునండి, అవును. ఎందుకంటే ఇప్పుడు ఏఎన్ఆర్ గారు అంటే ఆయన కొంతవరకు చెప్పటం ఇలా జరిగింది అనుకోండి, బట్ ఇక్కడికి వచ్చేసరికి అసలు కంప్లీట్ మీరే కదా. మీరు ఎందుకంటే మాకు వాళ్ళ ఫ్యామిలీ నుండి కొంత ఉంటుంది అవన్నీ చెప్తారు. బట్ ఏంటంటేనండి నేను అందులో ప్రతీదీ ఫోటో పరంగా చెప్పాలి కదా. అందుకను తర్వాత నేను ఎవరైనా కూడా నేను పలానాటి పేపర్ల దగ్గర నుంచి మొదలెడతా. అంటే పిన్ పాయింటెడ్గా వెళ్తా రీసెర్చ్. ఊరికి ఏదో వాళ్ళు చెప్పిన 2 వీళ్ళు చెప్పిన 2 తీసుకొని అసలు వేయలేను నేను. మొత్తం అసలు ఆయన ఎప్పుడు 1948లో వచ్చాడు అనుకోండి, 48 నుండి పేపర్లు పెట్టుకుంటా. అప్పటి నుంచి ఆయన ట్రావెల్ మొత్తం అలనాటివి లైబ్రరీస్ ఏదైనా నేను సిటీ సెంటర్ లైబ్రరీ అవ్వచ్చు, స్టేట్ లైబ్రరీ అవ్వచ్చు, వెళ్ళి కూర్చుంటారు. రోజు ఇన్ని గంటల లైబ్రరీలో కూర్చుంటాను నేను. వెళ్ళి అవన్నీ అన్ని తీసా. ఇప్పుడంటే ఈ ఫోటోలు వచ్చినాయి, సెల్తో ఫోటోలు తీయగలటం. అయితే అంతకుముందు అంతవరకు స్కాన్లు చేయించుకోవటం అవన్నీ చేసేవాడిని. మొత్తం పెద్ద రికార్డు ఉంటుంది. అవన్నీ నాకు బుర్రలో ఎక్కించుకొని ఆకలింపు చేసుకొని దాన్ని ఒక పద్ధతిగా చేస్తా. తర్వాత నోట్స్ రాసుకోవటం ఇవన్నీ పెద్ద పని. అది ఆషామాషి చేయనండి, చాలా డీటెయిల్డ్ రీసెర్చ్ ఉంటుంది. అందుకే చూస్తే కూడా అంటుంటారు బ్రహ్మానంద గారికి డాక్టరేట్ ఎందుకు ఇవ్వలేదు, లేకపోతే అట్లా. ఎందుకంటే అంత వర్క్ కనపడుతుంది అందులో. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు రెండు కళ్ళు. సో ఫస్ట్ మీరు అటెంప్ట్ చేశారు, కానీ ఎన్టీఆర్ గారు ఇప్పుడు స్టార్ట్ చేశారు. కారణం, రీజన్ ఏమన్నా? ఏం లేదండి, అప్పుడు అక్కినేని గారు అడిగారు. అసలు నేను ఫస్ట్ సావిత్రి గారిది బిగిన్ చేశాను. అనుకోకుండా అది బిగిన్ చేశానని తెలిసి, ఏమైనా నాకు వయసు అయిపోతుంది, నువ్వు ఫస్ట్ నాది అయ్యి నేను చూసుకుంటా కదా అని అక్కినేని గారు అడిగేసరికి అంతటా ఆయన ఎంత పెద్ద మనకి ఇండస్ట్రీ పెద్ద కదా అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే. అట్లా బిగిన్. నాకు రామారావు గారు చాలా ఇష్టం. అసలు అంత అందమైన హీరో ఇండియాలో లేరు. అంటే అన్ని పాత్రలకి పనికొచ్చే హీరో. అంటే రాముడు వేసిన, కృష్ణుడు వేసిన, అది మీరు ఊహించుకోండి, ఇండియాలో చాలా మంది ఉన్నారు, అందరు సెట్ గారు, ఈయన ఒక్కడే సెట్ అవుతాడు. అందుకే నాకు చాలా ఇష్టం. రామారావు గారు చెయ్యాలి అనుకుంటున్నా, కానీ నాకు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఇదైపోయినాయి, అంటే మధ్యలో వచ్చినాయి కదా. సో వీళ్ళందరూ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆయన 100వ జయంతి వచ్చింది మొన్న. 100 years వచ్చినప్పుడు బోలినేని కృష్ణయ్య గారే రామారావు దయ్యాలా అని, రామారావు మాత్రం మనకు ఒక రికార్డు ఉండాలి అంటే, నేను అన్నాను, నేను రామారావు గారు సంపూర్ణంగా వేయలేనండి. అంటే ఆయన పొలిటికల్ కూడా నేను చేయలేను. పొలిటికల్ నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నాకు తెలియదు. అంటే అక్కర్లా, ఆయన ఇప్పటికీ నటుడిగా అంత హృదయాల్లో ఉన్నాడు కాబట్టి నట జీవితం మీద ఏమన్నారు. సో నట జీవితం మీద కంప్లీట్ చేశాను. త్వరలో అది కూడా రిలీజ్ అయిపోతుంది. సో సావిత్రి గారిదండి, ఈ వీటన్నిటిలో మీరు అన్నట్టు సావిత్రి గారిది ఎక్కువ ప్రయాణం ఉంది కదా. అవును, ఒక 17 సంవత్సరాలు ఉంటుంది. అప్పటి నుంచి ఏదో ఒకటి చేశానండి. నేను ఎగ్జిబిషన్ ఒకటి 17 ఏళ్ళు 18 ఏళ్ళు అన్నా, బట్ నేను జయంతులు, వర్ధంతులు కంటిన్యూస్గా చేశా. ఆవిడ డాక్యుమెంటరీ తీసి అక్కడ ప్రదర్శించేవాడిని. ఈ ఫోటో ఎగ్జిబిషన్స్ పెట్టేవాడిని. సో కొన్ని వేల ఫోటోలు ఆవిడయే ఉన్నాయి నా దగ్గర, ఎక్కడ ఉండవు మీకు. సో అవన్నీ ఉన్నాయి. దాంతో ఏంటంటే ఇన్ని కార్యక్రమాలు చేసిన దీంట్లో నాకు ఒక కమాండ్ సావిత్రి గారి లైఫ్ దీని మీద అన్నమాట. సో అయితే నేను ఈ పిక్టోరియల్ బై ఆ మధ్య సావిత్రి గారి కుమార్తె విజయ చాముండేశ్వర గారు, అల్లుడు గారు గోవిందరావు గారు, వీళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు ఎప్పుడు కలుస్తూ ఉంటాం. ఒక డిస్కషన్లో అడిగారనమాట, ఏం బుక్స్ చేస్తున్నారు ఏంటి అంటే, ఇట్లా చేస్తున్నా అంటే, అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మది అందరి పర్సనల్ లైఫ్ మీద పడిపోతున్నారు, ఆవిడ ఇప్పటికీ గుర్తుందంటే గొప్ప నటి కాబట్టి, అంతేగాని ఆవిడ పర్సనల్ లైఫ్, ఆవిడ ఇబ్బందులు అవన్నీ అది కాదు కదా నెక్స్ట్ జనరేషన్స్ చెప్పాల్సింది. ఆవిడ ఎందుకు గొప్ప నటి, ఆ యాంగిల్లో కనుక నువ్వు బుక్ వెయ్యి, మేము వీళ్ళు స్పాన్సర్ ఇట్ మనం తీసుకొద్దాము అని వెయ్యాలి అని అన్నారు. వెయ్యి అని కూడా కాదు, వెయ్యాలి, వేస్తే అది మేము చూసుకుంటాము ప్రింటింగ్ అదంతా అని సావిత్రి గారు అమ్మాయి అడిగేసరికి నాకు సావిత్రి గారే అడిగినట్టు అనిపించింది. అన్న నా మీద ఒక బుక్ వెయ్యి అన్నట్టు, అదేదో గౌరవంలాగా అనిపించింది. అంటే సరే నేను తప్పకుండా అని బిగిన్ చేసి మొత్తం ఆవిడ ఎన్ని మూవీస్ అనేది కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది బుక్స్లో. 129 చెప్పారు, 120 తెలుగు 129 చెప్పారు కదా, అదే 120 చెప్పారు. ఓకే. అయితే మొత్తం కూడా కరెక్ట్ పిన్ పాయింట్గా రీసెర్చ్ చేశా. ఓకే. అంటే ఊరికనే ఏవేవో వేరే బుక్స్లో వచ్చినాయి అట్లా 140 చేసిన తెలుగులో అట్లా కాకుండా కరెక్ట్గా డీటెయిల్డ్గా. అసలు ఆవిడ బర్త్ కూడా 1936 అని ఒకళ్ళు, 35 అని ఒకళ్ళు, 37 ఒకళ్ళు, అది కూడా కరెక్ట్గా మేము
అక్కడ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి చూసి వచ్చాం. అంత పిన్ పాయింటెడ్గా రీసెర్చ్ చేసాం. 1935 ఆవిడ. 35 ఓకే. సో ఇవన్నీ అంత రీసెర్చ్ చేసుకుంటూ వచ్చాం అనమాట. సో ఆవిడ ఏమన్నారంటే ఇట్లా అనేసరికి ఇట్లా బుక్ ఏమన్నారు అంటే ఆవిడ ఎందుకు నటి, గొప్ప నటి, ఎటువంటి మూవీస్ చేశారు. సరే ఇదేదో నాకు ఐ ఫెల్ట్ ఇట్ అంటే బాగుంది, ఇదేదో బాగుంది, సర్లే సావిత్రి గారు అడిగినట్టుంది అని బిగిన్ చేసి, అది కూడా అప్పుడు కరోనా టైంలో 2 ఏళ్ళు అదే పని నేను. రోజు సినిమాలు చూడటం, నోట్స్ రాయటం, తర్వాత మైన్యూట్ ఆవిడ ఎక్కడెక్కడ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారంటే ఎందుకు గొప్ప నటి అసలు అన్నీ తీసి నేను రాసా అంటే ఆ బుక్లో. సో 47 మూవీస్ మీదే, అంటే ఏదో రౌండ్ ఫిగర్ 50 చేయాలి అట్లేం లేదు. ఆవిడ పాత్ర పరంగా ఇంపార్టెన్స్ ఉన్న హీరోయిన్గా చేసిన వాటిట్లో 47 ఐ ఫెల్ట్ ఇట్ ఈ బాగున్నాయని అంతే. వాళ్ళు కూడా అంతే నాకు స్వాతంత్రం ఇచ్చేశారు. ఎవరు, విజయ చాముండేశ్వర్ గారు. నువ్వు ఎలా అనుకుంటే అలా చెయ్యి, ఎలా అనుకుంటే అలా రాయి, కాకపోతే మరీ లెంతీగా రాయవాకుండా ఎవరు చదవరు. అందుకని ఒక్కొక్క సినిమా మీద ఒక 2 పేజెస్ మించకుండా రాయండి ఇట్లా అంతా చెప్పారు. అందులో ఒక్కొక్క పిక్చర్ స్టోరీ కూడా సావిత్రి గారి యాంగిల్లోనే చెప్పా. అవును. అంటే ఏంటంటే జనరల్గా స్టోరీ చెప్పుకోకుండా అసలు ఈవిడ యాంగిల్లో స్టోరీ చెప్పటం, ఇవన్నీ టాస్క్లే. కరెక్ట్. టఫ్ జాబ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే డివిజన్ చేసుకుంటే కూడా పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు ఈ మూడిట్లో కూడా మీరు ప్రతిదీ కూడా చాలా డెప్త్గా దాన్ని బాగున్నాయి అంతా కూడా. మేకింగ్ ఇట్ అంటే సావిత్రి గారి సినిమాలు వరుసగా రాసుకుంటూ వెళ్ళే కంటే ఆవిడ పౌరాణికాలు ఇవి, ఓహో ద్రౌపదిగా చేశారు 2 సినిమాలు, ఓహో శశిరేఖగా చేశారు, ఇట్లా తెలుస్తుంది మనకి ఒక క్లారిటీ. పౌరాణికాలు ఇప్పుడు సత్యభామగా చేశారు. మీకేమనిపించింది అంటే పౌరాణికాల్లో చూసినప్పుడు ప్రతి సందర్భంలో పౌరాణికాల్లో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసిన ప్రతిదీ కూడా నిజమే కదా, అక్కడ ఇలానే ఉన్నారు అనిపించింది. అవును. బట్ మీకు పౌరాణికాల్లో ది బెస్ట్ అనిపించింది ఏంటి? పౌరాణికం అంటే ఫస్ట్ మాయాబజార్ ఎవరికైనా వచ్చేస్తుందండి. ఎందుకంటే అందులో ఆవిడ అన్ని షేడ్స్ ఉంటాయి. అంటే మీకు చలాకితనం ఉంటుంది, ఒక విషాదం ఉంటుంది, వియోగం ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి అందులో. కాబట్టి ఎవరన్నా డెఫినెట్గా మాయా శశిరేఖ ఎంత బాగా చేస్తారు. సో ఇవన్నీ ఎవరన్నా ఫస్ట్ అయితే. తర్వాత ద్రౌపది అంటే ఆవిడే మన తెలుగు సినిమాలో. ఎందుకంటే పాండవ వనవాసం, నర్తనశాల 2 తీసుకుంటే రెండిట్లో ఆవిడే ద్రౌపది. నాకు తెలిసి ఇంకా పెద్ద ద్రౌపదిగా వచ్చిన సినిమాలు తక్కువ. దానవేరు సూరకర్ణలో ఉన్నారు ద్రౌపది కొన్ని సినిమాల్లో. బట్ సావిత్రి గారు ద్రౌపదిగా అంటే మనకి సత్యభామ అనగానే జమున గారి దగ్గరికి వెళ్తాం మనం. అట్లా ద్రౌపదిగా సావిత్రి గారిని అనుకోవచ్చు. 2 సినిమాలు చూస్తే అసలు ఆవిడే ద్రౌపది ఇలానే ఉండేదేమో. బ్రహ్మానందం గారు కూడా ఈ సినిమానే స్పెషల్లీ చెప్పారు. అవును. అట్లా చాలా బాగుంటారు 2 సినిమాలు ద్రౌపదిగా. ఓకే. అండ్ ఈ జానపదాల్లో వచ్చేసరికండి జానపదాలు ఎక్కువ ఏం లేవు అండి. ఎక్కువ లేవు కానీ కొంచెం కార్తవరాయన కథ అని, బండరాముడు అని కొన్ని ఉన్నాయి. బండరాముడులో ఒక పల్లెటూరి చలాకి పిల్ల, ఒక జవాన్ కూతురు, ఆ జవాన్ కూతురు తెగింపు అవన్నీ కూడా చాలా బాగా ప్రదర్శించింది. అంటే ఇలానే ఉంటారా అప్పటి కాలంలో ఆడపిల్ల అనేసి అనిపిస్తుంది ఆ పాత్ర కనుక నటన చూస్తే. ఏదన్నా అంతేనండి. ఇప్పుడు సత్యభామ చేశారు ఆవిడ దీపావళి వాటిట్లో. వెంకటేశ్వర అంటే నేను పౌరాణికాలు చెప్తున్నా. వెంకటేశ్వర మహత్యంలో మన పద్మావతిగా చేశారు. ఇవన్నీ చూస్తే అలా ఇలానే ఉండేవాళ్ళేమో అన్నట్టు ఉంటుంది ఆవిడ పాత్ర ధారణ. ఆవిడ యాక్ట్ చేయటం బిగిన్ చేసి మనం కంప్లీట్ అయ్యేసరికి మనం ఒక ద్రౌపదినే చూసినట్టు, ఒక పాత్రనే చూసినట్టు అనిపిస్తుంది. అది ఆవిడ గొప్పతనం. అదే నేను ఎప్పుడు చెప్తుంటాను. అసలు ఈవెన్ సాంఘికాలు తీసుకున్నా కూడా మన సావిత్రి గారిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, అరే ఇప్పుడు మీరు రక్త సంబంధం చూసారనుకోండి, అరే ఇలాంటి చెల్లి ఉంటే బాగుండు మీరు అనుకోండి, ఆవిడ చెల్లెల్లాగా కనపడుతుంది. అరే ఇలాంటి భార్య ఉంటే బాగుండు అనుకోండి, భార్యలాగా కనపడుతుంది. ఇలాంటి అమ్మ ఉంటే బాగుండు అంటే కనెక్ట్ అవ్వగలం. అలాగే ఇలాంటి చెల్లి ఉంటే బాగుండంటే ఇలా వదిన ఉంటే బాగుండంటే వదినలాగా. అంటే ఇన్ని రకాలుగా మనం మిగతా వాళ్ళని అనుకోలేము. మీరు ఒక్క తెలుగు సినిమా పరిశ్రమలో సావిత్రి గారు ఇన్ని రకాలు కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు మిగతా ఎవరిని కూడా మనం ఇన్ని రకాలుగా అనుకోము. అది ఆవిడ స్పెషాలిటీ. బ్రహ్మానందం గారిది నెక్స్ట్ రాబోతుంది. సో బ్రహ్మానందం గారు అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు. ఆయన చాలా బెంచ్ మార్క్ సెట్ చేశారు సార్ కమెడియన్గా. ఏమైందంటే ఒకటి డాక్టరేటు, పద్మశ్రీ,
గిన్నీస్, ఇవన్నీ తీసుకున్న హాస్య నటుడు ఇంత ముందు లేరు, కరెక్ట్. ఇక ముందు ఉంటారని కూడా డౌట్. అది కూడా నిజమేనండి. ఎందుకంటే అది అంత ఈజీ జాబ్, అంత ఈజీ జాబ్ కాదు. కరెక్ట్. సో జస్ట్ స్పాన్ ఆఫ్ 30-40 ఇయర్స్లోనే ఆయన 1000కి పైగా సినిమాలు యాక్ట్ చేయడం. సో తర్వాత హీరోతో సమానమైనటువంటిది, హీరో ఎవరున్నా బ్రహ్మానందం ఉంటే చూస్తారు, ఆ ఫేజ్ మనం చూసాం. హీరో ఎవరైనా పర్లేదు బ్రహ్మాండం ఉండాలి ఉంటేని. సో అయితే నాకు టఫ్ జాబ్ బుక్ వేయటం. ఎందుకంటే ఇప్పుడు మాకేమవుతుందండి అనండి, ఇప్పుడు ఆయన 85-86లో వచ్చారు. అప్పటి నుంచి హాస్య నటులకు సంబంధించిన ఫోటోలు సేకరించడం కష్టం. ఇక హీరోయిన్లు అంటే ఎక్కడో చాట ఏదో ఒక రూపాయన పట్టుకుంటాం, ఎక్కడో చాట ఏదో ఒక రూపాయన. కానీ ఈ హాస్య నటులు చాలా కష్టం, ఎందుకంటే చాలా టఫ్ జాబ్లో వెళ్తున్నా. ఎక్కడెక్కడ ఫోటోలన్నీ సేకరించడం, ఒక్క ఫోటో దొరికితే అబ్బా అన్నంత ఇదిగా ఉంది. చాలా అంటే పిక్టోరియల్. ఆయన కూడా ఈ బుక్స్ చూసిన తర్వాత నేను జనరల్గా రాస్తున్న బుక్ని మార్పించేశారు, ఫోటో బయోగ్రఫీగా చేద్దాం, ఈ జనరేషన్స్కి అట్రాక్టివ్గా ఉంటుంది అని. సో ఇక మళ్ళీ మొత్తం మార్చి ఫోటోలకి వెళ్ళిపోయాం అనమాట. అందుకనే కొంచెం లేట్ అవుతుంది, బట్ అయిపోతుంది, ఈ ఇయర్లో వచ్చేస్తుంది. ఈ సేకరించే ఈ ప్రాసెస్లో అండి మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించినది ఏంటండి? ఏం లేదండి, ఎక్కడికి వెళ్ళినా ఇదే గొడవ. కొంతమందికి ఇవ్వబుద్ధి కాదు అసలు, ఎంత బతిలాన్ని ఇవ్వరు. ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు ఎక్కడో ఊర్లో, వాళ్ళు అప్పట్లో ఆయన పలానా వాడు ఫ్యాన్, వాళ్ళ ఫోటోలు పోగేసాడు కొన్ని అంటే ఎంతసేపు మనకి టిఫిన్లు పెడతారు, కాఫీలు ఇస్తారు, అన్నీ చేసి అన్నీ మాట్లాడతారు. కానీ ఏం అక్కర్లేదు, నేను స్కాన్ చేసుకుని ఇచ్చేస్తా అన్నా కూడా మనసు ఒప్పదు. చాలా తిరగాల్సి వస్తుంది, చాలా కన్విన్స్ చేయాల్సి వస్తుంది, చాలా ఖర్చు ఈ ఊళ్ళు తిరగటం వీళ్ళందరితో. తర్వాత అప్పటి పాత స్టిల్ ఫోటోగ్రాఫర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఎవరు ఫ్రీ ఇచ్చేవాళ్ళు కాదు కదా, వాళ్ళందరికి కూడా మనం కొనుక్కోవాలి ఇవన్నీ. భూషణ్ గారు ఉండేవాళ్ళు, వీళ్ళందరి దగ్గర కొన్నా ఇవన్నీ. దాని ఏంటంటే బాగా డబ్బు ఖర్చు, అన్ని శ్రమేనండి, ఏమి ఇదే పర్టికులర్ కాదు. ఇప్పుడు అప్డేటెడ్గా బ్రహ్మానందం గారిది కూడా శ్రమే నాకు. ఆ ఫోటోలు ఎక్కడ దొరుకుతాయి? ఎందుకు ఆయనకి సంబంధించిన ఎవరి దగ్గర అండి అంత కంప్లీట్గా ఉండవు. ఇప్పుడు మెయిన్ ఏదో ఆయనకు వచ్చిన కొన్ని అవార్డ్స్ కొన్ని ఉంటాయి ప్రతి వాళ్ళ ఇళ్ళలో, అంతవరకే. కానీ మొత్తం హిస్టరీకి సంబంధించిన అన్ని ఉండవు వాళ్ళ దగ్గర. ఇంకాను అందుకని ఎవరు టేకప్ చేయరండి ఫోటోబయోగ్రఫీస్, మీకు ఎక్కువ లేవు. ఎందుకంటే ఇంత తిరగాలి, ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత చేయాలంటే ఎవరిగా ఓపిక ఉండదు. అందుకని టచ్ చేయరు. మిగతాయి కావాలంటే ధారాళంగా కూర్చొని రాస్తూ ఉంటారు వాళ్ళ చరిత్రలో, ఎందుకంటే ఏమో పెన్ను పేపర్ పట్టుకొని రూమ్లో కూర్చొని రాసుకోవచ్చు. అదే అట్లా కాదు కదా, అందుకని ఇది ఎవరు టచ్ చేయరు. నా కష్టం మనమే పడుతుంది అనిపిస్తుంది, కానీ చాలా టఫ్ జాబ్ అండి బాబు. మరి ఈ రూటు ఇవి చేస్తా కూడా మళ్ళీ సెన్సార్కి ఉన్నారు మీరు అంటే అవన్నీ గౌరవాలుగా మనకి ఇచ్చారండి. అంటే మనం చేసిన సర్వీసు కల్చరల్ ఫీల్డ్లో కానీ ఈ రీసెర్చ్ ఫీల్డ్లో కానీ సెన్సార్గా 2 సార్లు నామినేట్ సెన్సార్ బోర్డు మెంబర్గా వేశారు. 4 ఏళ్ళు ఉన్నాము. సో అదొక గౌరవం అంతే తప్పితే దానికి ఏం పెద్ద అంటే అవి లేకపోతే ఏం లేదని కదా, ఏమున్నా లేకపోయినా మన పని మందే. కాకపోతే ఈ యాడెడ్ ఫ్లేవర్స్ మనకి ఒక గౌరవం, అరే గుర్తించి ఇచ్చారు అంతే. వెళ్ళి పిలిస్తే సెన్సార్లో కూర్చుంటాం, చూడటం, ఏమైనా కట్స్ ఉంటే చెప్పడం, రావటం. కాదులే ఈ కంటిన్యూ బిజీలో మళ్ళీ అదొకటి ఎడిషనల్స్ ఉన్నాయి. ఇప్పుడు నంది అవార్డ్స్ జ్యూరీ మెంబర్ కూడా చేశా, అది కూడా 2 సార్లు చేశాను. కానీ అదేమవుతుంది 40-45 డేస్ కంటిన్యూస్గా వెళ్ళిపోవాలి జ్యూరీకి. రోజు పొద్దున ఒక మూవీ, ఈవినింగ్ ఒక మూవీ, రైట్, రోజుకు 2 మూవీస్ చూడాలి. అట్లా వరుసగా 45 రోజులు చూడాలి. అసలు మైండ్ పాడైపోతుంది. ఎందుకంటే అసలు రకరకాల మూవీస్ ఉంటాయి, నానా కంగాళి మూవీస్ అని, అన్ని చూడాలంతే. నాకు ఈ మూవీ ఇష్టం లేదు నేను చూడండి అంటే కుదరదు. అన్ని చూడాలి, నోట్స్ రాయాలి, ఎవరు బాగా చేశారు, ఏం కాదు, ఏంటి కాదు, అన్నీ రాసుకోవాలి కదా. సో పెద్ద టఫ్ జాబ్ అవి. కాదే అన్ని గౌరవాలు ఇవన్నీ చేసామంటే ఒక రికగ్నిషన్స్ అంతే. ఆ చిరంజీవి గారు చేయి పట్టడంతో మొత్తం మారిపోయింది. అవును, ఆ ఫ్లేవర్ అంతా మారిపోయింది. ఇప్పుడు పుస్తకం ఎంత కష్టపడి చేసామో, మహానటి సావిత్రి క్లాసిక్స్ అని, ఆ పుస్తకం అన్ని విధాల అంటే వాళ్ళ కుటుంబం అందరూ హ్యాపీ సాటిస్ఫై అయిన తర్వాత ఇది చిరంజీవి గారు చేస్తే బాగుంటుందని మేమందరం ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు, చిరంజీవి గారి శ్రీమతి గారు సురేఖ గారు, విజయ చాముండేశ్వరి గారు చిన్నప్పుడు కొంత స్నేహితం ఉంది. ఎందుకంటే అల్లు రామలింగయ్య గారి కుమార్తె, సావిత్రి గారి కుమార్తె, ఆ విధమైనటువంటి ఇది ఉంది.
సో పాపం సురేఖ గారు లేదు లేదు తప్పకుండా చేస్తారు అంటే ఫార్మల్గా అంటే బాగోదు మనం వెళ్ళి పిలవాలి అని మేము ఇంటికి కూడా వెళ్ళాము. విజయ చాముండేశ్వరి గారు నేను చిరంజీవి గారి ఇంటికి కూడా వెళ్తే ఒక చాలా అద్భుతమైన రిసెప్షన్. అంటే ఎంతో ఆదరించి ఎంతో ప్రేమ పెట్టి ఇంట్లో చేసేయండి అన్నారు. విజయ చాముండేశ్వరి గారు చిరంజీవి గారితో అన్నయ్య మీరు ఇక్కడ ఇంట్లో మీడియాని పిలిచి ఇంట్లో చేసినా చాలు, మీరు చేస్తే మాకు ఆనందం, ఎందుకంటే మీరు నిజమైన సావిత్రి గారి అభిమాని కాబట్టి. ఎందుకంటే పలు సందర్భాల్లో చెప్పారు చిరంజీవి గారు, నేను నిద్ర లేవగానే ఫస్ట్ ఎదురుగా సావిత్రి గారి ఫోటో ఉంటుంది ఒక ఫ్రేము, నవ్వుతున్న ఫోటో, అది చూసి రోజు నేను నిద్ర లేస్తాను, నాకు అంత ఇష్టం ఆవిడంటే అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో మీరు కూడా నిజమైన అభిమాని కాబట్టి మీరు చేస్తే బాగుంటుందని అడిగితే ఇట్లా చిన్నగా చేయకూడదు, సావిత్రి గారు మహానటి, షీ నీడ్స్ ఏ సెలబ్రేషన్, లేదు నాకు వదిలేయండి నేను చేస్తా దాన్ని గ్రాండ్. కానీ వారు ఖర్చు పెట్టి వారే అందరినీ ఇన్వైట్ చేసి వారు ఒక ఫంక్షన్ లాగా చేయటం సావిత్రి గారి కోసం, ఇది అసలు ఒక గొప్ప విషయం. అంటే చరిత్రలో నిలిచిపోయేలాగా ఒక పెద్ద హీరో ఎప్పుడో చనిపోయిన ఒక మహానటి కోసం ఆవిడ బుక్ రిలీజ్కి ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఆయన ఖర్చు పెట్టి ఆయన ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఫోన్ చేసి అందరిని ఇన్వైట్ చేసి ఆ సభ నిర్వహించడం. సరే సావిత్రి గారు, అది విజయ చాముండేశ్వరి గారుతో పాటు బుక్ రాసింది నేనే కదా. సో ఆ అదృష్టం నాకు నేను మురిసిపోతున్నా, అయ్యో నా బుక్ ఇంత గ్రాండ్గా ఇంత పెద్ద ఎత్తున జరిగింది. అంతకుముందు ఎస్వి రంగారావు గారి బుక్ కూడా చిరంజీవి గారు రిలీజ్ చేశారు, అంటే మేము ఆర్గనైజ్ చేసాం, వారు ముఖ్య అతిథికి వచ్చి పాల్గొని రిలీజ్ చేశారు. ఇది వారే చేయటం, ఇది ఆయన సంస్కారం కానీ ఆయన ఆ సావిత్రి గారి పైన ఆయనకున్న ప్రేమ కానీ మంచి నివాళి. నిజంగా మహానటికి ఆయన చేసిన గొప్ప నివాళి అది. ఈ బుక్ రాసే క్రమంలో ఖచ్చితంగా మీరు ఏఎన్ఆర్ గారిని 2 రోజులకు ఒకసారో లేదా నెలకు 4 రోజుల్లో కలిసి ట్రావెల్ చేయటం అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ఆ అనుభవాలు ఎలా ఉండేవి మీకు? అక్కినేని గారు అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సనాలిటీస్ అండి. అంటే ఒక సెలబ్రిటీ అనే కాదు, ఒక మనిషి ఎలా ఉండాలి అని ఆయన చూసి నేర్చుకోవచ్చు. ఆయన మెయిన్ థింగ్ ఏంటంటే ఔచిత్యం, ఏది ఎక్కడ ఎంత ఎలా, అవి ఆయనకి తెలిసినట్టుగా ఎవరికి నేను ఇంతవరకు ఎవరిని చూడాల. వాళ్ళే అంటే ఎవరితో ఎంతసేపు మాట్లాడాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి, లేకపోతే ఏ సభలో ఎంతసేపు మాట్లాడాలి, ఇవన్నీ ఉంటాయి ఆయనలో. అంటే ఆ ఔచిత్యం అంటాం, అది గ్రేట్. తర్వాత ఆయనకి లవ్ ఫర్ ది ఆర్ట్, అంటే ఎప్పుడు ఆ పాత్రల గురించి ఆర్ట్ గురించి ఎక్కువ చెప్తుంటారు. ఆయనకి ఎంత ప్రేమ అంటే ఆర్ట్ తను చేసే పని మీద. ఆయన దేవుడిని పెద్ద నమ్మరు, బట్ వర్క్ ఈజ్ వర్షిప్, పని దైవం. తర్వాత కుటుంబాన్ని బాగా ప్రేమిస్తారు, ముఖ్యంగా అన్నపూర్ణ గారి ప్రేమ అవన్నీ చూసి నాకు చాలా ఆశ్చర్యపోయాడు. అంటే వారి శ్రీమతి గారు అన్నపూర్ణ, ఆవిడ చివరి రోజుల్లో కొంచెం ఇబ్బంది పడినప్పుడు కూడా ఎప్పుడైనా మా సభలకు వచ్చినా, లేకపోతే నాతో రమ్మని ఈ పుస్తకం విషయమై ఎక్కువసేపు మాట్లాడాల్సి వచ్చినా, ఇవాళ అంతసేపు వద్దు, ఇంతసేపు మనం కూర్చుందాం, ఎందుకంటే అన్నపూర్ణ దగ్గర కూర్చోవాలి, నేను అటెండ్ అవ్వాలి, అన్నపూర్ణ దగ్గర గడపాలి, అన్నపూర్ణ చూసుకోవాలి అన్న ఇది చెప్పేవారు. అలా ఆనందంగా చూస్తుంటే ఏంటి ఇంత ప్రేమ ఉంటుందా, ఇంత ఇదిగా ఉంటారా అని నేను అనుకుంటూ ఉంటా. ఆవిడ చనిపోయిన తర్వాత కూడా నా దగ్గర ఫోటోలు తెప్పించారు అన్నపూర్ణమ్మ గారి, అన్ని యాంగిల్స్లో ఫోటోలు తీసుకురాయ్యా ఒకసారి అంటే నేను అన్నీ తీసుకొని వెళ్ళా. ఎందుకు సార్ అన్న అంటే, లేదు కానీ ఉన్నట్టే నాకు కనపడాలి, అందుకని ఆవిడ విగ్రహం చేయించుకొని ఇంట్లో ఒకటి, అన్నపూర్ణ స్టూడియోలో ఒకటి పెట్టుకుంటా, లేరు అన్నట్టు కాకుండా మనిషి అలా అక్కడ ఉన్నట్టు అనిపించాలి నాకు అని అన్ని యాంగిల్స్లో ఆవిడ ఫొటోస్ అన్నీ తీసుకొని విగ్రహాలు చేయించి అన్నపూర్ణ స్టూడియోలోనూ ఇంట్లో కూడా పెట్టారండి. పెట్టడం ఇదొకటి నాకు ఆశ్చర్యం, అంటే ఆనందం, ఏంటి ఇలా ఉంటారా అని. ఒకసారి మేము మా ఫంక్షన్స్కి వచ్చి తర్వాత 1-2 ఫంక్షన్స్ అప్పుడు నేను మళ్ళీ వారిని నా కారులో ఇంటి దగ్గర దింపే అవకాశం వచ్చింది. అనుకోకుండా డ్రైవర్ రాకపోవటం, నేనే దింపడం. సరే వాళ్ళకి అక్కడ సభలో ఏంటంటే పెద్ద పెద్ద మాలలు వేస్తాం కదా, మంచి అందమైన మాల వేసినప్పుడు జనరల్గా అందరూ అక్కడే వదిలేస్తారు, ఎవరమన్నా ఇప్పుడు దండ బొకేనో అక్కడే వదిలేసి వెళ్ళిపోతాం కదా. ఈయన మంచి పెద్ద దండలు వేస్తాం, అక్కినేని నాగేశ్వరరావు గారి కంటే కొంచెం అవి చేతిలో పట్టుకొని కారులో పెట్టుకునేవాడు. మొదట్లో ఈయనకి ఇదెందుకు ఈ దండలన్నీ ఏం చేసుకుంటారు ఈయన అని అంటే మనసు అనుకునేవాడిని. కట్ చేస్తే నేను ఇంటి దగ్గర
దింపటానికి వెళ్తా కదా, దింపింది కారు దింపి ఆయన లోపల వరకు సెండ్ ఆఫ్ ఇవ్వాలి కదా. లోపల వరకు వెళ్తే ఆయన నేరుగా దండ తీసుకొని వెళ్ళి ఆ విగ్రహానికి వేసేవాడు, ఓకే. అన్నపూర్ణమ్మ గారి విగ్రహాన్ని. ఏ అసలు అంటే ఆయన ప్రేమ ఆ విగ్రహానికి వేసి లోపలికి వెళ్ళేవాడు. అది ఇలాంటివన్నీ చూసి ఆయన మీద చాలా గౌరవం పెరిగేది నాకు. ఓకే. ఏంటి ఇట్లా ఉంటారా అంత పెద్ద ఆర్టిస్టు అంత. సో మనసు అలా ఆనందంగా ఉండేది నాకు. ఓకే. ఎన్ని విషయాలండి బాబు, ఎన్ని ఎన్సైక్లోపీడియా. మీరు ఏ విషయం అన్నా సరే గంటలు గంటలు మాట్లాడవచ్చు. ఆయన దగ్గరికి వెళ్తే తోడుకోవటం అంటే నేర్చుకోవటం, ఇంకా మీ ఇష్టం, లాక్కోవాలంతే సబ్జెక్ట్. పైగా ఆయన ముఖ్యంగా యూత్ వెళ్ళారనుకోండి, కుర్రాళ్ళం వెళ్తే ఆయన యూత్ అయిపోతాడు. ఓకే. ఒకసారి నా బాగా గుర్తు, దుక్కుపాటి మధుసూదనరావు గారని ఆయన గురువులు, అంటే అక్కినేని నాగేశ్వరరావు గారిని నాటక రంగం, సినిమా రంగంలో తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేయటంలో ఆయన ప్రముఖ పాత్ర. ఆయన వచ్చారు ఒకసారి, మేము ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, మాట్లాడుకుంటుంటే ఆయన వచ్చారు. సార్ నా దుక్కుపాటి మధుసూదనరావు గారు వచ్చారని ఎవరు వచ్చి చెప్పారు. అయితే ఇప్పుడే వస్తానండి అని వెళ్ళారు. ఆయన వెళ్ళి ఆయనతో మాట్లాడేసి మళ్ళీ వచ్చి ఏదో ఫ్లోలో, ఏమనండి ఈ మనలాంటి కుర్రోళ్ళకి వీళ్ళ చాదస్తం అర్థం కాదు అన్న. అనగా నాకు అర్థం కాల. అంటే ఆయన పెద్ద ఆయనే, కానీ మనలాంటి కుర్రోళ్ళు అంటే ఆయన అంత కనెక్ట్ అయిపోతారు. అంటే హిజ్ యంగ్ ఎట్ హార్ట్ అనమాట అక్కినేని గారు. అట్లా చాలా యంగ్ ఉంటారు. అంటే చాలా సరసమైన జోకులు కానీ, అట్ ద సేమ్ టైం సీరియస్ సబ్జెక్ట్స్, అంత ఎడ్యుకేటివ్గా ఉంటాయంటే. సో ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి అండి. అంటే ఎప్పుడు కొంతమంది గుర్తొస్తుంటారు, అరే వీళ్ళని నేను ఇప్పుడు కలవలేకపోతున్నానే, చాలా బాధ అండి. ఇప్పుడైతే నాకు, నేను వీళ్ళందరి మధ్యలో పెరిగా. అలా ఇప్పుడు కొన్ని పేర్లు చెబుతాను మీకు. అక్కినేని నాగేశ్వరరావు గారు, సి నారాయణ రెడ్డి గారు, శోభానాయుడు గారు, వెన్నెలకంటి గారు, మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇట్లా చెప్పుకుంటూ పో చాలామంది ప్రముఖుల్లో, జమున గారు, చాలామంది, వీళ్ళందరి మధ్యలో ఇలా పెరిగాం. ఇప్పుడు చూస్తే ఎవ్వరు లేరు, అందరూ. దాసరి గారు లేరు, మన డివిఎస్ రాజు గారు లేరు, చాలామంది లేరు, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ రాఘవ్ గారు లేరు, చాలామంది లేరు ఇవాళ. రాజసులోచన గారు లేరు. సరే అలా ఇక మొదలు పెడితే భానుమతి గారు లేరు, అంజలిదేవి గారు లేరు. వీళ్ళందరూ రెగ్యులర్. నేను అంటే ఎప్పుడు కలవటం, ఎప్పుడు వాళ్ళు హైదరాబాద్ వచ్చిన కలవటం. కృష్ణకుమారి గారు, పాత హీరో కృష్ణకుమారి గారు, జయంతి గారు, వీళ్ళందరితో మంచి అనుబంధం ఉండేది. ఎవరు లేరు. ఏంటంటే ఏదో ఏదో తెలియని ఒంటరితనం అంటారు, అట్లా అయిపోయా నేను. ఏంటి వీళ్ళందరూ ఎవరు లేరేంటని ఇప్పుడు. అయితే ఇట్లా సి నారాయణ రెడ్డి గారు, ఆయన దగ్గర ఒక పాయింట్ ఏంటంటే, ఆయన కూడా ఎప్పుడు ఎవరు యంగ్ ఎట్ హార్ట్. రెండోది ఏంటంటే, ఇప్పుడేంటి నువ్వు సార్, మీరు అప్పట్లో అన్ని సినిమా పాటలు రాశారు, మీరు చాలా అన్నావు అనుకో. క్రియేటివ్ పర్సన్స్ ఇప్పుడు ఏంటి అనేది ముఖ్యం. నువ్వు అప్పుడు నాకు డబ్బులు ఇచ్చారు, అప్పుడు నాకు శాలువలు కప్పారు, అప్పుడు నాకు దండలు వేసారు, అయిపోయింది. ఇప్పుడు ఏంటి? కాబట్టి ఆయన ప్రతి సంవత్సరం ఒక బుక్ రాసేవారు. ఆయన మరణించే వరకు కూడా ప్రతి పుట్టినరోజు కొత్త బుక్ ఒకటి, ఆయన కవితల బుక్ వచ్చేది. అది వాళ్ళ పిల్లలు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఆయనకు సంబంధించిన బుక్స్ ఇప్పటికీ ఏదో ఒకటి తీస్తున్నారు వారి మరణానంతరం కూడా. ఆయన దగ్గర నచ్చిన ఇంకొక అద్భుతం ఒకటి చెప్తాను మీకు. ఆయనకి 4 కుమార్తెలు. గంగా, సరస్వతి, కృష్ణవేణి, మొత్తం నదుల పేర్లు పెట్టుకున్నారు 4 కుమార్తెలకి. ఈ 4 కుమార్తెలు జనరల్గా మనం ఏంటంటే కుమార్తెలు పెళ్ళిళ్ళు చేస్తాం. పెళ్ళిళ్ళు చేస్తే ఎవరికారు పెళ్ళిళ్ళు చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోతారు. అంటే 4 వైపులు వెళ్ళిపోవాలి. ఈయన ఎంత ప్రేమతత్వంతో అందరిని ఒక చాటే ఉంచారు. అల్లుళ్ళు కూడా మరి ఎలా అలా సెట్ అయ్యారు నాకు తెలియదు. అందరూ హైలీ సెటిల్డ్ వాళ్ళు, అందరూ ఎవరు మామూలు వాళ్ళు లేరు అక్కడ. కానీ అందరు ఒక చాట ఒక క్యాంపస్లో ఉంటారు. ఏంటి 4 కుమార్తెల ఫ్యామిలీస్ మధ్యలో ఈయన అందరితో భలే బతికారండి ఆయన. ఇది చూసి ఏంటి ఇట్టు ఉంటుందా, ఇలా కూడా ఒకటి ఉంటుందా, ఎంత ఆశ్చర్యపోయాడు. ఇప్పటికీ ఆయన లేకపోయినా ఆ 4 కుమార్తెలు వాళ్ళ కుటుంబాలు కలిసే ఉంటున్నాయి. అసలు మనం ఎక్కడ చూస్తాం కుమార్తెలు అంటే ఎవరికాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని ఒక్కొక్క దారి వెళ్ళిపోవాలి. సో నారాయణ రెడ్డి గారిది అయితే ఎక్స్క్లూజివ్, నాకు భలే నచ్చింది. అసలు ఇదేంటిది ఇట్లా అందరు కలిసి ఒక చాటే, అది అద్భుతంగా అనిపించేది ఆ సీన్ అయితే నారాయణ రెడ్డి గారు. అట్లా భానుమతి గారిలో ఏమో కాన్ఫిడెన్స్, అంటే ఒక చిన్న ఆత్మవిశ్వాసం ఉంటుంది ఆవిడలో, అదొకటి భలే ఉండేది. అట్లా మాట్లాడుతున్నా అలా చూస్తూ ఉండేవాడిని.
శోభన్ బాబు గారిలో ఒక ఆరా ఉంటుందండి. ఆ, శోభన్ బాబు గారు కూడా బాగా తెలుసు. ఎప్పుడు వెళ్ళాడు ఆయన, తెల్ల లుంగి, ఆ తెల్ల లాల్చి పట్టువి, ఒకటి. ఆ తెల్ల చెప్పులు, ఆ తెల్లటి ఫేసు, ఆయన అలా నడుచుకుంటూ వస్తుంటే ఏదో ఏంజెల్, ఏదో దేవుడు, ఏదో దేవత ఆయన చుట్టూతో ఒక ఆరా ఉంటుంది. ఆయన అసలు అలా చూస్తూ ఉంటా. ఆయన వచ్చి ఆయన మాట్లాడే విధానం, ఆయన కమ్యూనికేట్ చేసే విధానం, ఆయన మర్యాద అవి, ఆయన ఒకడండి సూపర్ శోభన్ బాబు గారు. తర్వాత నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పడం ఉండదు. ఆయన చాలా జాగ్రత్తగా, నేను చెప్పేది కొన్ని లక్షల మంది చదువుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా చెప్పాలి కాబట్టి నేను టకా 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 నేను చెప్పను, నువ్వు రాసుకొని రా, ఏది క్వశ్చనేర్ అంతా, మనం క్వశ్చనేర్ అంతా రాసుకొని ఆయనకి ఇచ్చేయాలి ముందుగానే. ఇస్తే ఆయన మళ్ళీ మరుసటి రోజు ఆన్సర్లు రాసి మనకి ఇస్తారు. ఓకే ఓకే. అదే ఆయన మనం ప్రింట్ వేసుకోవాలి తప్ప, ఎందుకంటే ఆయన జాగ్రత్త. ఓకే. ఏదో సడన్గా నోటికి వచ్చింది అప్పటికప్పుడు చెప్పేస్తే అదే ప్రింట్లో వస్తుంది, ఇదే లక్షల మంది చదువుతారు. సో లక్షల మంది చదువుతారు కాబట్టి ఒళ్ళు దగ్గర అంటే కొంచెం జాగ్రత్తగా ఇవ్వాలయ్యా. అట్లానే ఆయన స్టైల్ ఆఫ్ ఆన్సరింగ్ అనమాట. అంటే ఇంటర్వ్యూ అట్లా. తర్వాత ఈ మీడియా పెరిగిన తర్వాత ఇంకా తప్పదనుకోండి ఫేస్ టు ఫేస్, కానీ ప్రింట్ మీడియాకి మొత్తం ఆయన అలా ఇచ్చేవారు. ఓకే ఓకే. కాకుండా కూడా నాకు చాలా, మా అమ్మగారు బాగా అన్నయ్య అన్నయ్య అని ఫ్యాను. ఇప్పుడు ఆడబట్టి సినిమా చూసిందంట మా అమ్మ. అప్పుడు నాకు ఇలాంటి అన్నయ్య ఉంటే బాగుండు అని. మేమందరం పొలవని వెళ్తాం, చెన్నై వెళ్తే వాళ్ళ ఇంటికి, బాగా పరిచయం. కానీ చాలా సహృదయులు, చాలా మెత్త మనిషి, చాలా ఆయన్ని కూడా చూసి బోల్ నేర్చుకోవచ్చు. హౌ టు లివ్ లైఫ్, హౌ టు ఎంజాయ్ లైఫ్. చాలా ఇటు ఒక్కళ్ళు కాదండి, అందరి దగ్గర నుండి మనం ఎన్ని నేర్చుకోవచ్చు అంటే, అట్లా వాళ్ళందరి దగ్గర నుండి నేర్చుకొని షేప్ అయిపోయినవాడిని. అందరి దగ్గరికి వెళ్తే ఏ పరిశీలిస్తూ ఉండేవాడిని, వీళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారు, వీళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటి, ఇట్లా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇవన్నీ నేర్చుకున్నాము చెప్ప. అసలు అంత పెద్ద పేరు ఇంత సింపుల్ ఎలా ఉండగలుగుతారు. నేను ఎంత చెప్పండి, బయట కారు వరకు వస్తారు సెండ్ ఆఫ్కి, నాకు అర్థం కాదు అసలు ఎందుకు. నాకు చాలా ఒళ్ళు అంత ఒకలాగా అయిపోతాను నేను, అంత మర్యాద. బయట వరకు మాటలు చెప్పుకుని బయట వరకు వచ్చి కారు డోర్ వేసిన తర్వాత టాటా చెప్పి వెళ్తారు ఆయన. ఆయనకి ఏం పని. బాలు గారు ఎన్ని ఉంటాయంటేనండి బాలు గారిలో. ఏదో నేను చాలా హెల్పింగ్ కార్యక్రమాలు కూడా చేశాను. ఉడతా సరోజిని గారు ఒక పాత సింగర్ ఒక ఆవిడ ఉన్నారు, అంటే పాతకాలంలో పాడారు, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో పాడారు. ఆవిడకి కొంచెం ఏదో హెల్త్ ఇష్యూ అయితే ఒక ప్రోగ్రామ్ పెట్టి అందరిని గ్యాదర్ చేసి ఆవిడ కొంత హెల్ప్ అయ్యేలా చేశా. బాలు గారిని కూడా పిలిచా, అంటే నెల ముందే పిలుస్తాం కదా ప్రోగ్రామ్. అన్నారు, లేదమ్మా నేను బెంగళూరులో షూటింగ్ రాలేను, ఏమనుకోబాకు ఈసారికి అయిపోయింది. రానన్నారు, అయిపోయింది. ఆ డేట్ నేను చెప్పింది ఆయన గుర్తుపెట్టుకుంటాడండి. పలానా రోజు అండి అన్నాను. ఆ రోజు సడన్గా ఫోన్ నాకు ఆయన చేసి, నా సంజయ్ మా మిత్రుడిని పంపిస్తున్నాను, ఒక 50,000 పంపిస్తున్నాను, ఇప్పించాను. ఓకే. ఆవిడకి స్టేజ్ మీద. అసలు నేను ఎప్పుడు చెప్పా, అది ఆయన అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి. ఆయన రాకపోతే వదిలేయచ్చు, ఆయన రాకపోతే పబ్లిసిటీ రాదు కదా. ఆయన వచ్చి డబ్బులు ఇస్తుంటారు, బాలు గారు ఇచ్చారని నలుగురు చెప్పుకుంటారు. కాదు, సిన్సియర్ అనమాట. ఆవిడకి హెల్ప్ అవ్వాలి, ఒక కార్యక్రమం చేస్తున్నా. ఆయన రాకపోయినా ఆ రోజు గుర్తుపెట్టుకొని పొద్దున ఆయన ఫోన్ చేసి, ఇట్లా నా మిత్రుడు వస్తున్నారు, ఆయన ద్వారా నేను ఒక 50,000 పంపిస్తున్నామా ఆవిడకి అందజేయని, ఆ సహృదయత. అలాగే ఆయనకి సితార్ వాయించిన కళాకారుడు ఉన్నాడు, మిట్టా జనార్దన్ గారని. ఆయన ఫస్ట్ మూవీ నుండి ఆయనకి సితార్ ఆయనే వాయించారు. ఆయన హైదరాబాద్, ఆయన చాలా వేల సినిమాలకు వాయించాడు. ఆయనకి సరైన రికగ్నిషన్ రాలేదని ఈయన ఫీలింగు. మంచి కళాకారుడు, అద్భుతమైన సితార్ కళాకారుడు, నన్ను పిలిపించి, నువ్వు ఆయన మీద వ్యాసాలే రాస్తావు, షో పెద్ద ఈవెంటే చేస్తాను, నాకు తెలియదు, ఆయనకి ఎలివేషన్ కావాలి, ఆయనకి చేయాలి, నాకు గురువు లాంటి ఆయన. అంటే రవీంద్రభారతిలో చాలా పెద్ద షో చేసాం. ఓకే. ఆయన చేస్తే ఆయనే స్పాన్సర్స్. ఏంటి, నేను అప్పుడే వరుసగా ఏవో చేసాం, ఈ పుస్తకాలని షోలని చేసి చాలామంది స్పాన్సర్లు అయిపోయారు. ఎవరిని అడగాలి అప్పుడు పాపం. అట్లా కానీ ఆయన అందరికీ స్పాన్సర్లకు ఫోన్ చేసి ప్రోగ్రామ్ సెట్ చేసి, తర్వాత ఆయన ఏమన్నారంటే, సంజయ్ నేను ఇట్లా బాగా బిజీగా టూర్ చేస్తున్నా, ఆయనకు ఒక స్వర్ణ కంకణం వేస్తాను నేను, కొంచెం నువ్వు షాపింగ్ చేసేస్తావా అది అన్నారు. స్వర్ణ కంకణం అంటే 1,50,000 అట్లా ఉంటుంది. అయ్య బాబోయ్ నన్ను, సరే ఓకే అని చెప్పేసి ఏదో నేను వెళ్ళిపోయి షాపింగ్ చేసి స్వర్ణ కంకణం కొని
తెచ్చా. ఏంటి తెచ్చేయమన్నారు, ఇదేం చిన్న అమౌంట్ కాదు. పెద్ద ఆయన ఏమండి మరి తర్వాత వెళ్ళి ఏమంటే 1,50,000 ఎప్పుడు ఇస్తారని అడగలేము. ఇస్తారు ఎందుకంటే చెప్పలేము. కానీ ఎక్కడో బాలు గారు కదా, నాకు ఒక చిన్న నమ్మకమే. నేను షాపింగ్ చేసేసి అయిపోయింది. ప్రోగ్రామ్ రోజు వారి శ్రీమతి గారు ఇద్దరు కూడా ఫ్లైట్లో వాళ్ళ డబ్బులతోనే వాళ్ళు వచ్చారు. వచ్చి రవీంద్ర భారతికి వచ్చారు. నేను 5 వెళ్ళి రిసీవ్ చేసుకున్నా. కారు దిగ్గానే నన్ను ఇలా హక్ చేసి సెకండ్ ఇచ్చారు ఆయన. ఆ సెకండ్లోనే ఆ 1,50,000 నాకు ట్రాన్స్ఫర్ చేసేసారు కవర్. ఓకే ఓకే. అసలు నేను అసలు అడగలా. అసలు అంత పక్కా ఉంటారు ఆయన. ఓకే ఓకే. అంత అలా ఇట్లా డ్రామా ఆర్గనైజేషన్ థియేటర్ ఫెస్టివల్ ఒకసారి చేసాము. చేస్తే సురభి వాళ్ళకి థియేటర్ ఫెస్టివల్ చేసాం. డ్రామా పాత వాళ్ళకి కూడా చేస్తే ఆ స్టేజ్ మీద నాగేశ్వరరావు గారు ఉన్నారు, బాలు గారు ఉన్నారు, ఇంకా రోసయ్య గారు వీళ్ళంతా ఉన్నారు అన్నమాట. సరే ఈ పేద కళాకారులు వీళ్ళకి నేను ఒక 1,00,000 రూపాయలు ఇస్తున్నానని అక్కినేని గారు అనౌన్స్ చేశారు. చేస్తే మాకు బాలు గారు కూడా ఉన్నారు కదా, మరి సినిమా ఆయన కదా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, మరి ఈయన ఏం చేస్తాడని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. చూస్తూ ఉంటే ఆయన వచ్చి నేను 75,000 ప్రకటిస్తున్నాను అన్నారు. ఇక్కడ ఆ మరుసటి రోజు అనుకోకుండా నేనే ఎయిర్పోర్ట్కి దింపాల్సి వచ్చింది బాలు గారిని. అప్పుడు ఇద్దరం వెళ్తున్నప్పుడు సార్ చాలా థ్యాంక్స్ పాపం వాళ్ళకి మీరు హెల్ప్ కూడా చేశారు అన్న. అంటే ఏమంటే ఇంకా చెయ్యొచ్చు, కానీ పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన 1,00,000 రూపాయలు ప్రకటించారు. ప్రకటిస్తే నేను 1,50,000 2,00,000 అంటే ఆయన తగ్గించినట్టు ఉంటుంది. ఓకే ఓకే, బాగోదు. ఓకే. ఆయన 1,00,000 అంటే నేను 1,00,000 అన్నా అనుకోండి, అబ్బా ఇప్పుడు అనుకునే వాళ్ళు ఏంటంటే బాలు గారు కూడా 1,00,000 ఇచ్చారు, అక్కినేని గారు ఇంకొంచెం ఇవ్వచ్చుగా అనే ఫీలింగ్, అనే మాట రావచ్చు. అదే రైట్. అందుకని ఆయనకు ఆ స్థానం ఇచ్చి మనం కొంచెం తగ్గి 75. ఓకే. అంటే ఆయనకు ఒక గౌరవం ఇచ్చి 75 అని. ఇది నేను కానీ వాళ్ళకి ఇంకా ఇతరత్ర ఎప్పుడు ఏం అవసరం ఉందో చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. చూసారా ఆ క్యాలిక్యులేషన్స్ కానీ పెద్దల పట్ల ఆ లెక్క, ఆ గౌరవం, ఇవన్నీ చూసి నేనైతే ఎప్పుడు ఆశ్చర్యపోయాను బాలు గారిని. అట్లా ఎన్ని నేర్చుకోవచ్చునండి. అందరూ గొప్ప గొప్ప వాళ్ళు. అంటే గొప్పతనం ఎక్కడి నుండి వస్తుంది అంటే వాళ్ళ ప్రతిభతో పాటు ఇప్పుడు చూడండి, సరే ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారిని అలా పెట్టాలని ఆయన 1,00,000 అన్నట్టు నేను 1,00,000 అన్నట్టు అనలా ఆయన. అలా సుశీల గారు ఉన్నారు, పి సుశీల గారు. పద్మభూషణ్ వచ్చిన తర్వాత చిన్న డాక్యుమెంట్లా చేద్దామని నేను లతా మంగేష్కర్ గారు అపాయింట్మెంట్ కూడా తీసుకుని మేము బాంబే వెళ్ళాం. బాంబే వెళితే హోటల్లో దిగాం, 4 o'clockకి వెళ్ళాలి. అందరం తయారయ్యి 3:30కి బయటకు వచ్చాం హోటల్ రూమ్స్లో నుండి. మేము బయటకు వచ్చే సుశీల గారు వచ్చారు. సుశీల గారు ఎప్పుడు ఏంటంటే వైట్ శారీ పట్టంచు ఇట్లా కప్పుకుంటారు. ఇది సుశీల గారు అంటే మనకు రూపం, ఆవిడ ఆహార్యం, అదే ఆహార్యం. ఎప్పుడు సడన్గా ఏదో పింక్ శారీ ఏదో లాగా ఉంది, అది పింక్ కలర్లో ఏదో పూల శారీ కట్టుకొని వచ్చారు. నేనన్నా ఇదేంటండి, ఇప్పుడు ఎప్పుడు చక్కగా ఉండి మళ్ళీ ఇప్పుడు ఏంటి రంగు మార్చేసి కొత్తగా కనపడుతున్నారు, అంటే గెటప్ ఏంటంటే చేంజ్ అయింది నాకు అర్థం కాదు అసలు. అయితే ఇంకా లతా మంగేష్కర్ గారు కూడా అట్లానే తయారవుతారు, వైట్ పట్టు బార్డర్, అంటే వైట్ శారీస్ ఎక్కువ కదా. ఆవిడ కూడా లతా గారు కూడా అలానే తయారవుతారు. లతా మంగేష్కర్ భారతరత్న మన జాతి మెచ్చే గాయని. వారు ఒక విధమైన ఇన్స్పిరేషన్ సుశీల గారికి కూడా. సో వారి పాటలు వింటూ ఫీల్డ్కి వచ్చి ఒక మానసిక గురువుగా ఫీల్ అవుతారు సుశీల గారు, లతా మంగేష్కర్. సో నేను ఆవిడ అభిప్రాయం తీసుకోవడానికి, అంటే లతా మంగేష్కర్ గారి దగ్గరికి వెళ్ళి సుశీల గారి మీద అభిప్రాయం తీసుకోవడానికి నేను బాంబే వెళ్తున్నప్పుడు సుశీల గారు అన్నారు, ఆవిడ చూసి చాలా కాలం అయింది, నేను కూడా వస్తానయ్యా, కలిసినట్టు ఉంటుంది అనేసి వచ్చారు. సో అట్లా మేము కలిసి లతా గారి ఇంటికి బయలుదేరేటప్పుడు ఈ శారీ కట్టుకుంటే నేను అడిగా, ఇదేంటి మీరు ఇట్లా ఈ శారీ ఏంటి మీరు సడన్గా కొత్తగా ఉన్నారంటే, కాదయ్యా ఆవిడ నా మానసిక గురువు లతా గారు, ఆవిడ వైట్ శారీ అదే నేను కూడా ఫాలో అవుతా, కానీ ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్తున్నప్పుడు నువ్వు వైట్ నేను వైట్ ఇద్దరం ఒకటే అన్న లెవెల్ అట్లా ఉండకూడదు, ఆవిడకి ఆ గౌరవం ఇచ్చేద్దాం. అంటే ఆవిడకి అది ఇచ్చి నేను ఏదో మామూలు శారీ కట్టుకుని పక్కన నిలబడతా, మా తల్లి ఆవిడ, అది నాకు షాకు. ఇట్లా ఆలోచనలు అనేవి, అంటే ఆ వైట్ ఆ శారీ అదంతా ఆవిడకి అలా ఆవిడకి ఆ గౌరవం ఇచ్చి పక్కన నేను ప్రశాంతంగా మామూలు చీర కట్టుకొని అలా పక్కన ఉండాలి, నువ్వు వైట్ నేను వైట్ ఇద్దరం ఒక లెవెల్ అన్నట్టు ఉండకూడదు, ఆవిడ గురువు. నిజంగా చూడండి ఆ పెద్దవాళ్ళు అనేది అందుకనే
వాళ్ళకి ఆ స్థానం ఇస్తూ వీళ్ళు ఈ స్థానాన్ని కాపాడుకోవటం. అందరు లెజెండ్సే మళ్ళీ. అందరూ లెజెండ్స్, అందరూ మళ్ళీ మామూలు కాదు అందరూ. వీళ్ళందరి మధ్య ఇట్లా తిరిగి అదే అంటున్నాను, నాకు ఎంత అదృష్టం వీళ్ళందరితో ఇట్లా తిరిగి ఇలా ఇన్ని తెలుసుకొని ఇన్ని చూసి ఇంత. సో ఆ విధంగా చాలా అదృష్టం ఉందని అనిపిస్తుంది. మనం కూడా ఎంతో షార్ప్ అవుతాం కదండి లైఫ్లో ఎన్ని చూసి నేర్చుకుంటే. ఎగ్జాక్ట్లీ అంటే ఎంతో మంది పరిచయం అండి. ఎంతో వరనాడ్ జిక్కి గారేంటి, వాణి జయరామ్ గారేంటి, సింగర్స్లో, అట్లాగే నటుల్లో కానీ వీళ్ళందరితో మంచి అనుబంధం ఉండేది. వీళ్ళందరిని చూసి బోర్డు నేర్చుకునేవాళ్ళం. ఆ విధంగా ఆనందం నాకు. ఓకే, ఈ జర్నీలో అండి బ్రహ్మానందం గారిది, సో మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. బ్రహ్మానందం గారు కమెడియన్గానే తెలుసు అందరికీ. సో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు బ్రహ్మానందం గారిలో మీరు గమనించింది ఏంది? అంటే బ్రహ్మానందం గారు ఏంటంటే ఒకటి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు పిల్లలతో. అంటే ఫ్రెండ్స్ ఉంటారు చూడండి, ఆయనకి 2 కుమారులు. వాళ్ళతో ఎలా ఇదవుతారంటే మింగిల్ అవుతారంటే, నేను తండ్రి మీరు అన్న అసలు ఉండదు. ఏదో ఫ్రెండ్స్ ఉంటే ఎట్లా ఉంటారు చూడండి, అదొకటి ఫ్రెండ్లీ నేచర్ ఒకటి. శ్రీమతి గారిని చూసుకునే విధానం అద్భుతం. ఓకే, అసలు లక్ష్మి 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 అంటూ వెళ్తామా మేము కూర్చుంటాం, లక్ష్మి లక్ష్మి అంటానే ఉంటారు. ఒకవేళ ఆవిడ ఆ రోజు ఏదన్నా కొంచెం తలకాయ నొప్పి వచ్చి కొంచెం సారీ లక్ష్మి నువ్వు వాళ్ళ కొంచెం ఒంట్లో బాగాలేదు, నేను తెచ్చుకుంటాను, నువ్వు కూర్చో, నువ్వు సారీ చెప్పటం. కానీ అసలు అపూర్వంగా చూసుకుంటారండి. శ్రీమతి గారికి ఆ విలువ గౌరవం కానీ ఇచ్చే, అంటే తన రెస్పెక్ట్, అంటే ఒక భర్త భార్యకి ఇలా ఇంత స్థానం ఇవ్వాలి, ఇలా చూసుకోవాలి అని మనకు అనిపిస్తుంది. ఎప్పుడు వెళ్ళినా అసలు అది చూస్తూ ఉంటే, ఇవన్నీ పరిశీలిస్తుంటే ఎంత ఆనందం వేస్తుందో. ఆయన బ్రహ్మానందం గారు గ్రేట్, ఆ విధంగా అయితే గ్రేట్. అంటే ఆయన గ్రేట్ కమెడియన్, గ్రేట్ ఆర్టిస్ట్. పర్సనల్గా కూడా ఫ్యామిలీతో ఆయన ఇంటరాక్ట్ అయ్యే విధానం చూడాలి, అది చాలా ముచ్చటగా ఉంటుంది. ఓకే, వెంకయ్య నాయుడు గారిది కూడా వస్తుంది కదా, అది కూడా ఒకటి. అది కూడా నాకు కొన్ని గౌరవాలు అంటాం కదా, అంటే వారే వెంకయ్య నాయుడు గారు నా యొక్క అక్కినేని గారు, ఇప్పుడు మనం అనుకున్న అక్కినేని గారి బుక్ ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడే వారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే స్వాతంత్రోద్యమం తెలుగు సినిమా ప్రముఖులను ఒక బుక్ చేశా. మనం లాస్ట్ ఇయర్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన తెలుగు సినిమా ప్రముఖులు ఎవరెవరు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు, అప్పటి విషయాలు, అప్పుడు ఎట్లా జైలుకి వెళ్ళారు, అక్కడ జైల్లో పరిస్థితులు ఎలా ఉండేవి అన్నీ వాళ్ళు చెప్పినవి అవన్నీ సేకరించారు. ఇంకో చాప్టర్లో అసలు ఈ బేస్తో, అంటే స్వాతంత్రోద్యమం బేస్తో ఏమేమి సినిమాలు వచ్చినాయి తెలుగులో, ఇదంతా రీసెర్చ్ చేసి ఇదంతా కలిపి ఒక బుక్ వేసారు. మంచి రేర్ బుక్ అది, అంటే సపరేట్ బుక్ మన తెలుగు సినిమా. అది కూడా ఉపరాష్ట్రపతి గారు, అదే మన వెంకయ్య నాయుడు గారే చేశారు రిలీజ్ అనమాట. ఈ ప్రయాణంలో వారు ఇతర కార్యక్రమాలకు కూడా వచ్చారు. ప్రయాణంలో ఒకరోజు పిలిచి ఇట్లా మన మిత్రులు అడుగుతున్నారు పుస్తకం, నువ్వు చేస్తే బాగుంటుంది అన్నారు. ఫోటోలు పిక్టోరియల్గా, ఫోటో బయోగ్రఫీ. అంటే ఇది ఏదో 15 అవార్డులు ఒకేసారి వచ్చినంత ఫీల్ అయ్యాను నేను హ్యాపీగా. ఎందుకంటే సావిత్రి గారు అమ్మాయి విజయ చాముండేశ్వరి గారు అడిగినప్పుడు కూడా నాకు సావిత్రి గారు అడిగినట్టే ఫీల్ అయ్యా నేను. ఇక్కడ సాక్షాత్తు వెంకయ్య నాయుడు గారే బుక్ చేస్తే మీరు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా ఫీల్ అయ్యావు. అప్పటి నుంచి మళ్ళీ లైబ్రరీకి వెళ్ళటం. నాకు ఈ పొలిటికల్గా నాకు చాలా టఫ్. సినిమాలంటే కొద్దిగా బాగా నాలెడ్జ్ ఇది ఉన్నా కదా, కానీ పొలిటికల్గా అసలు ఆయన 78లో ఎమ్మెల్యే అయినప్పుడు స్టార్ట్ అయినప్పటి నుండి పేపర్లు వేసి తిప్పుతున్నా, అన్ని నోట్స్ రాసుకోవటం, ఏమైనా ఉంటే తీసుకోవటం, చాలా పని. సో అదొకటి అప్కమింగ్ బుక్లో నాకు గౌరవం, నాకు అది ఏమంటారు చిన్న చెప్పలేని ఆనందం అది. అంటే వెంకయ్య నాయుడు గారి బుక్ కూడా నేను చేయటం అనేది. సో భగవంతుడి దయలో బాగా రావాలని కోరుకుంటున్నా. సో ఫైనల్గా ముగించే ముందు
మీరు అక్కడ చిరంజీవి గారిది కూడా కమిట్ అయినట్టున్నారు కదా? ఏం లేదండి, లేదా? నేనే కమిట్ అవ్వాలి. అడిగా అక్కడ అనౌన్సరు ఓకే. వాళ్ళు, "అండి మీరు చిరంజీవి గారు బుక్ కూడా చేస్తే బాగుండు" అన్నారు. కానీ ఆల్రెడీ మొన్న మధ్య ఇంటర్వ్యూలో చెప్పారు చిరంజీవి గారు, "నేను ఆటోబయోగ్రఫీ రాసుకుంటున్నాను ఒకటి, ఇంకోటి కూడా ఎవరో డాక్యుమెంటరీ తీస్తున్నారు" అది అన్నారు. ఓకే. ఓకే. సో అంటే సందర్భం వస్తే మనం చేయటంలో మనకు అదృష్టం, నో డౌట్. రైట్. కానీ ఆల్రెడీ వాడు చేస్తున్నారని చెప్పారు. ఓకే. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా అంటే ఈ పుస్తక ప్రయాణాలు అంటే ఇది కొంచెం రేర్ ఇలాంటి ఇంటర్వ్యూస్ కూడా. అవును. సో ఒక ఆథర్ని పిలిచి మీరు ఈ పుస్తకాలు ట్రావెల్ దాని వెనకున్న ఈ సంగతులు ఇట్లాంటివన్నీ మా ద్వారా ప్రేక్షకులు తెలియజేసేలా చేశారు. మీకు కూడా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. Thank you. ఎందుకంటే ఇది చిన్న జర్నీ కాదు. అవును. ఇప్పుడు వాళ్ళు ఒక కీర్తి సంపాదించిన వ్యక్తి ఆ కీర్తి తగ్గకుండా ఆ ప్రచురణ ఉండాలంటే దాని వెనక ఎంత కృషి ఉంటుంది అనేది అది మాటలతో చెప్పేది కాదు. సో కాబట్టి మీ జర్నీ అందుకనే ఒక్కొక్క బుక్కి 3-4 సంవత్సరాలు పడుతుందంటే కారణం అదే కదా. ప్రతి మైన్యూట్ ప్రతి దాన్ని కూడా మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి మరీ ప్రింటింగ్ పంపిస్తున్నారు. సో అదొకటి. అదే ఈ ఫోటోబయోగ్రఫీ అదొక సైన్. అదొకటి. సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.